సుజాత అరే ఏం చేస్తున్నావు అక్కడ? ఏంటివన్నీ? 1వ తేదీలోగా ఇల్లు ఖాళీ చేసి తీరాలని ఇంటికెళ్ళాయని చెప్పాడు కదా. ఆయన చెప్పారు సర్లే, ఇల్లు దొరకదు. మీకు జన్మకు దొరకదు కాబట్టి నేనే చూశాను. నిజంగానా? ఈరోజు సాయంకాలం తొందరగా రండి, ఇల్లు మారుదాం. మంచి రోజు కూడా. ఎక్కడ చూసావు? ప్లాట్ఫామ్ నంబర్ 5 రైల్వే స్టేషన్ లో. ఏంటి? ఏవో రిపేర్లు వచ్చాయట, బండ్లేవి రావు. 6 నెలల వరకు ఖాళీగా ఉంటుందట. మనం వెళ్ళి పాలు పొంగిచ్చేద్దాం. ఏం సుజీది? అవునండి, 15 రోజులుగా చెప్తున్నా మీరేం పట్టించుకోలేదు. ఇంకా ప్లాట్ఫామిగా గతి. చూడు, 1వ తేదీకి ఇంకో 3 రోజులు టైం ఉంది. 1వ తేదీకి మనం ఇంట్లో ఉండం, సరేనా? అమ్మయ్యా పెట్రా. లేవండి లేవండి. ఛీ, అబ్బా ఇక నా వల్ల కాదు. టిఫిన్ బెటరా. అయ్యా, అలా మీరు 10 అడుగులు వేసి 10 నిమిషాలు కూర్చుంటూ ఉంటే మీ మార్నింగ్ వాక్ పూర్తి అయ్యేసరికి అర్ధరాత్రి అవుతుంది. పదండి పదండి పదండి. ఏహే, ఒరే బసవా, నేనేం పశువా అలా తోల్తావేంట్రా? కనీసం మీ చేత 4 మైళ్ళన్నా నడిపించకపోతే అమ్మగారు నాకు ఈ నెల జీతం ఇయ్యండి అయ్యా. ఒరే బసవా, ఇవాళకి ఇక్కడ శుభమని వేసుకుందాం. లాభం లేదండి, కనీసం 4 మైళ్ళన్నా నడవాల్సిందే. పదండి పదండి. మర్యాదగా పెట్టు. మీకు పెసరట్లు కావాలంటే నన్ను పట్టుకోండి. ఒరే ఆగ్రా, దొంగ దొంగ పట్టుకోండి, దొంగ పట్టుకోండి పట్టుకోండి. సార్, నేను దొంగను కాదండి, ఆయన గారి ఇంట్లో పనోడిని. ఆయనే తిండి దొంగ, నడక దొంగ. ఎక్కడ తప్పించుకొని పారిపోతావురా? అమ్మా, సమయానికి నన్ను నా పెసరట్ని కాపాడావు బాబు. థ్యాంక్స్. ఓ పెసరట్ తింటావా? నేను తినండి. చాలా థ్యాంక్స్. నా బరువు తగ్గించాలని నా భార్య బరువుగా నిర్ణయించుకుంది బాబు. కానీ ఈ భారీ ఎత్తు బుద్ధ విగ్రహం లాంటి శరీరం కరగాలంటే హుసేన్ సాగర్లో పడాల్సిందే కదా. అక్కర్లేదు సార్, తిండి తగ్గించకుండా ఒళ్ళు తగ్గించే ఉపాయం నేను చెప్తాను. ఏంటి? నిజంగానా? నువ్వెవరు బాబు? నా పేరు ప్రభాకర్ సార్, గాంధీ స్టేడియం జిమ్లో పనిచేస్తున్నాను. సార్, మీ ఏరియాలో ఏదైనా చిన్న పోర్షన్ ఉంటే అద్దెకిప్పించండి సార్. అద్దిక? ఈ వీధిలో 3వ నంబరు లంకంత ఇల్లు ఉంది. నేను మా ఆవిడ ఇద్దరే ఉంటున్నాము. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు. నువ్వు వచ్చి పై సెట్ అయిపో. వాట్ బేబీ, స్టేడియంలో ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఐ యామ్ టాకింగ్ టు యూ. స్టాప్ దట్ నాన్సెన్స్. ముందు టీవీ ఆఫ్ చేయి. వాట్ డాడీ, ఇంకా ప్రాక్టీస్ ఎందుకు? ఒక ఉషాపు నాకు ఎదురు ఎవరున్నారు? బట్ వాట్ అబౌట్ హర్డల్స్? హడిల్స్ 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 అని నా ప్రాణం తీస్తున్నారు. హడిల్స్ ఇస్ నాట్ మై ఈవెంట్. జో కూడా వద్దన్నారు. విన్నారా? మా బేబీ హర్డల్స్ లో పాల్గొనంటుంది. ఇదేనా మీరు ఇచ్చే శిక్షణ? ఇందుకైనా వేలకు వేలపోసి క్లబ్ని పోషిస్తుంది. అసలు జోయిడి ఎక్కడ తెచ్చాడు? ఆయన సెలవు పెట్టాడు సార్. నాన్ సెన్స్. వారం రోజుల్లో పోటీలు ఉంటే ఇప్పుడు సెలవు పెట్టడం. మీరంతా విశ్వాసమైన వాళ్ళు. అయ్యో, అంత మాట అనకండి సార్. జో లేకపోయినా కవిత ప్రాక్టీస్ చేస్తుంది, హర్డిల్స్ లో పాల్గొంటుంది. మేనేజర్ వెళ్ళి ప్రభాకర్ పిలుచుకురండి. డాడీ, ప్రభాకర్ జిమ్ అటెండర్. హడిల్స్ గురించి అతనికి ఏం తెలుసు? పర్వాలేదమ్మా, అతను కూడా ఒకప్పుడు ఛాంపియనే. నీ చేత బాగా ప్రాక్టీస్ చేస్తాడు. హడిల్స్ అంటే నాకు చిరాకు. హర్డిల్స్ అంటే ఏమిటి? అడ్డు. ఆ అడ్డు అంటే ఎవరికీ నచ్చదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాటిని దాటి వెళ్ళాలి. ఇప్పుడు అదే మనం చేయబోతున్నాం. ఏమా కవిత? ఓకే, నేను అక్కడ ఉంటాను. కమన్ కవిత. దట్స్ ఇట్. గుడ్. హడిల్స్ నాకు రాదని చెప్పానా? కవిత, నీతో ప్రాబ్లం ఏంటంటే హర్డిల్స్ వచ్చినప్పుడు ఆగి దూకుతున్నావు, పైగా ఎత్తుగా జంప్ చేస్తున్నావు. దానివల్ల నీకు టైమింగ్ రాదు, నీరసం వస్తుంది. లెట్స్ గో. Come on, Kavita. Get up. Come on, let's do it. Come on.
యు డన్ ఇట్. గుడ్ గుడ్ టైమింగ్. హలో ప్రభాకర్. హలో ప్రభాకర్, సభాష్. చిటికలో కవిత చేత హర్డిల్స్ దాటించావు. ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఆ అమ్మాయికి తప్పకుండా గోల్డ్ మెడల్ వస్తుంది. Thank you. చిన్న దెబ్బే, నథింగ్ సీరియస్. పెద్ద స్థాయికి ఎదగాలంటే ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు తట్టుకోవాలిగా. కవితకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్ని గుండెలు రా నీకు? నీ మూలంగా కవితకి ఏమైంది? టైమింగ్ ఇంప్రూవ్ అయింది. అందరికీ కావాల్సింది అదేగా. మాకేం కావాలో చెప్పడానికి నువ్వెవర్రా? అసలు నేను ట్రాక్ లోకి ఎవరు రమ్మన్నాడు? చెప్పరా శ్రీవేద. సారీ జో, తప్పు మాదే. నేను చెప్తేనే అతను కవితకి ట్రైనింగ్ ఇచ్చాడు. అయితే నేనెందుకు ఇక్కడ కోచ్గా కుంటి కూరం బుచ్చ పెట్టానిక? అంతకంటే ఏం పీకేవాళ్ళు ఎప్పటిదాకా? ఈ 10 ఏళ్లలో ఏ ఒక్కరినైనా సరే జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్. బిగ్ జోక్. కనీసం ఒక బ్రాంజ్ మెడల్ అయినా సంపాదించాలా చేసావా? షటప్! డెబార్ అయిన వాడివి రన్నింగ్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నేను తలుచుకుంటే ఈ కవితలే కదరా, రోడ్లో వెళ్ళి ఏ పిల్లలైనా తీసుకొచ్చి నేషనల్ ఛాంపియన్ చేస్తాను తెలుసా? చెయ్యండి ప్రభాకర్ గారు, చెయ్యండి. మట్టిని బంగారం చేసే విద్యేదైనా నీ దగ్గరుంటే అలాగే చెయ్యి. ఓకే జో, మట్టిని బంగారం ఇచ్చేస్తాను, బంగార పథకాల వర్షమే కురిపిస్తాను, చేసి చూపిస్తాను. సుజయ్, ఎప్పటికైనా తెలిసిందా నీ మొగుడు గొప్పతనం ఏంటో? ఎలాగుంది ఇల్లు? ఇల్లుకే బాగానే ఉంది, కానీ మీరు నేను తినేది కట్టేది మాత్రం అదేగా. జడుచుకోకండి. ఈవిడ మా ఆవిడ, పేరు చంద్రవదన. నమస్కారం అండి. బ్యూటీ పార్లర్ నుంచి ఇప్పుడే వచ్చింది. ఈవిడ ముఖ సౌందర్యం కోసం ఆదివారం అనాసకాయ పేస్టు, సోమవారం సొరకాయ పేస్టు, మంగళవారం మామిడికాయ పేస్టు, బుధవారం బురద పేడ పేస్టు, గురువారం... చాలండి. ఇది ఫేస్ ప్యాక్ అమ్మా, ముఖవచ్చస్సు పెరుగుతుంది, ముడతలు గిడతలు పడవు. ఆ ముఖ వచ్చేసి నాకు ఇంతవరకు కనపడలేదమ్మా. బహుశా పేస్ట్ వెనుక ఉంటుంది. ఏంటయ్యా, మా ఆయన బరువు తగ్గడానికి ఏదో కిటుకు చెబుతానన్నావట, ఎప్పుడు మొదలెడతావు? అది రోజుకి కిలో చొప్పున పెరిగిపోతున్నారు. నువ్వేమో పెద్ద వేయింగ్ మెషిన్ లాగా చెప్పేస్తున్నావు. అంతేం పెరగలేదు. మీ బరువు మీకు తెలుసా నాకు తెలుసా? చూడు బాబు, ఈయన నాకన్నా 5 సంవత్సరాలే పెద్ద, కానీ మా ఇద్దరికి ఎంత తేడా కనపడుతుందో చూసావా? నువ్వు రంగు పూసుకుంటావు, నేను పూసుకోను. ఇలా వాగారంటే ఏం చేస్తారో చూసుకోండి. ఉండండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఓకే, లైక్ దిస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజే బెంగళూరు నుంచి వచ్చాను. నాకు 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. గుడ్. హర్డిల్స్ లో కూడా. మీ వల్లనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోచ్. కీప్ దెమ్. బెస్ట్ ఆఫ్ లక్. I've done it. I've done it. చెప్పు ప్రభు, ఇప్పుడు ఏం చేద్దాం? భోంచేద్దాం. మీకే పదార్థం ఇష్టమో చెప్పండి. నెయ్యితో వేయించిన జీడిపప్పు. ఏమిటయ్యా ఇది? ఉన్న ఒళ్ళు చాలక ఒళ్ళు పెంచి జీడిపప్పు తినమంటున్నా? నోర్మోయ్, జీడిపప్పు తిని ఎన్నాళ్ళయిందో. ఒరే బసవా, 2 ప్లేట్ జీడిపప్పు పట్రా. తినేద్దామా ప్రభు? తిందామా? నాకొద్దండి,
ఇవన్నీ మీరు తినాల్సిందే ఆ, కానీ నేను చెప్పినట్టే తినాలి. రండి. చూడండి సార్, ఇప్పుడు వీటిని నా ఇష్టం వచ్చిన దిక్కుకి విసిరేస్తాను. మీరు ఒక్కొక్కటిగా వెతికి పట్టుకుని అది ఈజీ, పైకి తీసుకొచ్చి అంతకన్నా ఈజీ. నాకు చూపించి తినాలి. ఊసు అంతేనా? అలా మొత్తం తినేయాలి. ఓకే? ఇక ఆలస్యం ఎందుకయ్యా, విశ్రేయి. యా. మ్మ్. ఓ. మ్మ్. ద ద సార్, త్వరగా తినండి సార్. జీడిపప్పు తినరాదు, జీళ్ళ కన్నా గుంజీళ్ళే నయం.